ఈ మధ్య కాలంలో నా దగ్గరికి కొంతమంది పేషెంట్లు వస్తున్నారు. సార్ మా ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదని. లేదా అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది, హస్బెండ్‌కే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండట్లేదు. మేము ఎలా సర్దుకుపోవాలి? మరి ఇప్పుడు నా భార్య నాతో సహకరించకపోతే నేను బయట ఎవరినైనా చూసుకోవాలా? చూసుకుంటే వ్యాధులొస్తాయి గదా! ఇట్లాంటి ప్రశ్నలతో నా దగ్గరికి వస్తున్నారు. దీనికి ఒక చిన్న క్లూ చెప్తాను. ఒకటేంటంటే ఇద్దరు ఒక మెట్టు దిగాలి. అబ్బాయి గూడా వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్ళడము, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడము చేయడం వల్ల సంసారం నాశనం అయిపోతుంది. కనుక అది మానుకోవాలి. ఆ ఆలోచన కూడా రానీయకుండా చూసుకోవాలి. మరి అబ్బాయి అడిగినప్పుడు అమ్మాయి సహకరించట్లేదు కదా ఎలా అనుకున్నప్పుడు అమ్మాయి గారితో కూడా మీరు మాట్లాడాలి. ప్రాబ్లం ఏముంది? ఇంటర్కోర్స్ పెనిట్రేషన్ కాకుండా మిగతా చేయడానికి కడలింగ్ దానికి ఒప్పించే ప్రయత్నం చేయండి. అమ్మాయి కూడా ఒక మెట్టు దిగాలి. సో ఇద్దరు నగ్నంగా ఒక గంట 2 గంటలో ఒకళ్ళు కౌగిలించుకొని శృంగార విషయాలే కాకుండా పొద్దున్న నుంచి జరిగిన ఇంట్లో జరిగిన విషయాలు కానీ బయట బిజినెస్లో జరిగిన విషయాలు కానీ కొంచెంసేపు డిస్కస్ చేసుకుంటే దట్ విల్ గివ్ ఏ గుడ్ ఫౌండేషన్. మళ్ళీ నెక్స్ట్ టైంకు అది బాగా పనిచేస్తుంది. కనుక ఆ ఒక్కరోజు ఒకవేళ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆమెను హింసించద్దు, ఫోర్స్ఫుల్గా రేప్ లాగా చేయకూడదు. లీగలీ మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కనుక మీరిద్దరు సహకరించుకోవాలి ఒకళ్ళకొకళ్ళకు. ఒక్కో రోజు అమ్మాయికి మూడ్ ఉండకపోవచ్చు, హెడేక్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఏదున్నా కూడా నాకు ఇవాళ కావాలి అన్న మంకు పట్టుదల పనికిరాదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. సో ఒక వ్యక్తికి సహకరించలేనప్పుడు మిగతా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ దానంతే. ఇప్పుడు శృంగారంలో కడలింగ్ చేసుకొని తర్వాత పెనట్రేట్ చేసుకుని అవన్నీ చేసుకున్నప్పుడు 100కి 100 మార్కులు వస్తాయి. కానీ కడలింగ్ చేసుకొని అక్కడితో ఆపేసినా కూడా 100కి 90 మార్కులైనా వస్తాయి. కనుక కడలింగ్ తోటైనా సంతృప్తి పడండి ఆ ఒక్క రోజుకి. తర్వాత మళ్ళీ వాళ్ళే కోఆపరేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కనుక ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ఎవరిని ఎవరు భార్యాభర్తలైనా కూడా తాకకూడదు. అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఎవరికైతే కోరిక తక్కువ ఉన్నదో వాళ్ళ మాట మనం వినాలి. కోరికలు ఎక్కువ ఉన్నవాడు కాదు. కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు వాడికి కోపం, దుఃఖం ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి. భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తాడు, కామాత్ సంజాయతే సంగత్ యేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోద్భవతి అంటాడు. కామం ఫిల్ఫిల్ కానప్పుడు అబ్బాయికి అమ్మాయి నేను సహకరించను అన్నప్పుడు వీడికి కోపం వస్తుంది. ఆ కోపం వల్ల స్మృతిభ్రంశం అవుతుంది. తర్వాత చేసుకోవడము, కొట్టడము, తిట్టడము, ఇట్లాంటి వచ్చేటువంటి మాటలు అనడము, ఒకళ్ళనోళ్ళు హింసించుకోవడము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక కోపం రాకుండా ఓకే పర్లేదులే ఇవాళకి మనకు పెనట్రేటివ్ సెక్స్ వద్దులే, ఊరికే కౌగిలించుకుందాం అని చెప్పేసి కడలింగ్ చేసుకొని పడుకోవాలి.